హలో. మనం చాలాసార్లు ఇలా అనుకుంటూ ఉంటాం కదా, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది కానీ ఇంకా మొదలు పెట్టలేదు, లేదా ఇంకో రోజు మొదలు పెడతా అని. కానీ ఇదే మన తప్పు. చూడు, జీవితం తెలివిని కాదు, చర్యని రివార్డ్ చేస్తుంది. అంటే యాక్షన్ తీసుకునే వాళ్ళకే లైఫ్ సక్సెస్ ఇస్తుంది. మనమంతా చాలా తెలివైన వాళ్ళమే. ఒక బిజినెస్ ఐడియా ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ ప్లాన్ ఉంటుంది, చదువులో టార్గెట్ ఉంటుంది. కానీ మనం మొదటి స్టెప్ వేయం. సరే, ఇంకో వారం మొదలెడతా అని వాయిదా వేస్తూ పోతాం. కానీ ఆలోచనలకి విలువ ఉండదు ఫ్రెండ్స్. చేయడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే లైఫ్ మనకు రివార్డ్ ఇస్తుంది. ఉదాహరణకి, నువ్వు జిమ్కి వెళ్ళాలని చాలా రోజులుగా అనుకుంటున్నావు. ప్రతిరోజు నీకు మోటివేషన్ వీడియోలు చూస్తూ ఉన్నావు, కానీ లేచి వెళ్ళవు. అయితే నీ శరీరం మారుతుందా? లేదు కదా. ఇంకో వ్యక్తి అంత తెలివిగా ఉండకపోయినా రోజూ లేచి జిమ్కి వెళ్తాడు, తనకు ఫలితం వస్తుంది. ఎందుకంటే లైఫ్ ఆలోచనని కాదు, ఆచరణని గుర్తిస్తుంది. ఎందుకు యాక్షన్ ముఖ్యమో తెలుసుకుందాం. ఎందుకంటే మనము చేయకపోతే ప్రపంచం మన ఆలోచనని ఎప్పుడూ చూడదు. ఒక గొప్ప ఐడియా ఉన్నా దాన్ని చేయకపోతే ఎవరికీ తెలియదు. ఎడిసన్ 1000 సార్లు విఫలమయ్యాడు, కానీ ప్రయత్నం ఆపలేదు. విజయం అంటే ఆలోచించడం కాదు, తప్పుల మధ్య ముందుకు నడవడం. ఎందుకంటే మనం ఎదురు చూస్తాం ఒక పర్ఫెక్ట్ డే, ఒక రైట్ టైం, లేదా ఎవరో మనల్ని మోటివేట్ చేయాలని. కానీ నిజమేమిటంటే ప్రేరణ అనే దాంట్లో అర్థమే లేదు ఫ్రెండ్స్. నువ్వు యాక్షన్ తీసుకున్నప్పుడు అదే ప్రేరణగా మారుతుంది. ఒకసారి మొదలుపెట్టు, తర్వాత మూమెంటం వస్తుంది. ఇప్పుడు నువ్వు ఆలోచించు, నీ జీవితంలో ఒక పని ఏది చాలా రోజులుగా చేయాలనుకుంటున్నావు కానీ మొదలు పెట్టలేదు. ఆ పని చిన్నదైనా పెద్దదైనా ఈరోజే మొదలుపెట్టు. పర్ఫెక్ట్గా చేయాలని కాదు, కేవలం మొదలుపెట్టు. చిన్న అడుగైనా సరే అది నీ దారిని మారుస్తుంది. చివరిగా ఒక మాట గుర్తుపెట్టుకో, లైఫ్ రివార్డ్స్ యాక్షన్, నాట్ ఇంటెలిజెన్స్. తెలివైన వాడిగా ఉండడం చాలదు, చేసేవాడిగా మారాలి, ఉండాలి. ప్రతిరోజు ఒక చిన్న పని అయినా చేయి, అది నీ భవిష్యత్తు కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లాంటిది. మరవకండి ఫ్రెండ్స్, ప్రేరణ కోసం ఎదురు చూడకండి, చర్య మొదలుపెట్టండి. ఇలాంటి ప్రేరణాత్మకమైన వీడియోలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.